ఏమవుతుందంటే ముఖ్యంగా పల్లెటూరులో మరి బ్యాక్గ్రౌండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఎక్కడవుతుందంటే భయం, ఏదో ఆత్మవిశ్వాసం ఎందుకు పోతుందంటే మీకు ఎప్పుడు గుర్తుంచుకోండి, దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. వన్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అనదర్ వన్ ఈజ్ ఫియర్. దే నెవర్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఆల్వేస్ దే మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దే మూవ్ ఇన్ అంటే సపోజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది అనుకోండి, నీకేం తగ్గిపోతుంది? భయం తగ్గిపోతుంది. అదే భయం కానీ పెరిగితే తగ్గిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా ఇఫ్ యు ఆల్ యు వాంట్ టు బి అవే ఫ్రమ్ దట్ ఫియర్, ఏం చేయాలి మీరు? ఆత్మవిశ్వాసం అంటే మామూలు ఆత్మవిశ్వాసం కాదు, గుర్తుంచుకోండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఎవరికైనా నెపోలియన్ పేరు తెలుసా? నెపోలియన్ ఐడియా ఉంది కదా. ఆయన నిజంగా ప్రపంచంలో ఇంతవరకు నాకు తెలిసి అటువంటి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తిని చూడలేదు. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలంటే, ఆయన కంట్రీ తెలుసా? ఈజ్ ఫ్రమ్ ఫ్రాన్స్. ఆయన అంటాడు ఒక మాట, నెపోలియన్, ఫ్రాన్స్ నీడ్స్ మీ మోర్ దాన్ ఐ నీడ్ ఫ్రాన్స్ అంటాడు. అమ్మ అర్థమైందిరా? ఫ్రాన్స్ నీడ్స్ మీ మోర్ దాన్ ఐ నీడ్ ఫ్రాన్స్. నాకు ఫ్రాన్స్తో నాకు అవసరం లేదు, ఫ్రాన్స్కే నా అవసరం ఉందంటాడు. అసలు ఎవరు చెప్పగలరా? అంటే ఎంత తెగింపు కావాలి, ఎంత ఆత్మవిశ్వాసం కావాలి. ఎందుకు చెప్తానంటే అటువంటి ఆత్మవిశ్వాసం మీకు ఉండాలి. అదే కాదు, మీరు విన్నారా ఒక పేరు, మచిలీపట్నంలో పుట్టి పెరిగాడు ఆయన, శ్రీకాంత్ అని పేరు విన్నారా? గోలా శ్రీకాంత్. వినకపోతే మీరు విన్నారు అర్థం, నాకు వారు వినలేనట్టుంది. ఎవరు వినలేదు కదా? మరి వినకపోతే మాత్రం వినాలరా మీరు. పోనీ కనీసం వినకపోయినా సినిమా, ఆయన మీద సినిమా తీశారు బయోపిక్, ఆ సినిమా చూడండి కనీసం. అంటే ఒకటే పాటలు ఫైట్లు ఉండవు ఆ సినిమాలో, పాటలు కానీ ఫైట్లు కానీ ఉండవు. ఎందుకంటే మీరు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. ఆ రెండూ లేకపోతే ఈయనకు నచ్చదు. కానీ అద్భుతమైన సినిమా అండి, కనీస సినిమా. ఎందుకంటే పుట్టుకతో ఆయన ఏంటంటే విజువల్లీ ఛాలెంజ్డ్. విజువల్లీ అంటే అర్థమైందా? పుట్టుకతోనే గుడ్డి. ఈరోజు పెద్ద ఏజ్గా 34 years అప్రాక్సిమేట్లీ. ఈజ్ ఇన్ హైదరాబాద్. ఎంత సక్సెస్ స్టోరీ అంటే యాక్చువల్ ఉంటుంది. ఒక పుట్టుకతో గుడ్డివాడు అలా అనకూడదు యాక్చువల్లీ, విజువల్లీ ఛాలెంజ్ అనాలి. బట్ ఫర్ మోర్ క్లారిటీ ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్. పుట్టుకతో గుడ్డివాడు. నీకు తెలుసా, పుట్టిన తర్వాత ఆయనకి చూపు లేదని చెప్పి వాళ్ళ నాన్న అందరూ తిడుతుంటే, ఇంకెవరే మీరు ఇబ్బంది పడతారా జీవితంతో వాడితుంటే, గోతులు వేసి కప్పియాలనుకున్నారు. అనుకుంటే వాళ్ళ మదర్ అంటే తల్లి ప్రేమ కదా, నాన్నకి తల్లికి అదే తేడా. అందుకనే పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇద్దరులో హూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అడిగితే ఏం చెప్తారా? మదర్ ఈజ్ మోర్. దట్స్ ట్రూ ఆల్సో. బికాస్ మదర్వుడ్ ఇస్ ఎ ఫ్యాక్ట్, ఫాదర్వుడ్ ఇస్ ఎ ఫెయిత్. నాన్న అనేది నమ్మకం అంతే, బట్ తల్లే నిజం. సూర్యుడు ఎంత నిజమో, సూర్యుడు తూర్పు ఉదయిస్తాడు నిజమేనా? అలాగే తల్లి అనేదే నిజం. ఆ తల్లి రిక్వెస్ట్ చేస్తుంది, ఏం పర్లేదు మనం వాడిని పెంచుతాం అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆపేస్తాడనమాట. సో అతను అంటాడంటే ఒకసారి అలా చదువుతుంటాడు, అది చాలా విచిత్రమైన స్టోరీ. మీరు సినిమా చూడండి, పుస్తకం చదవకపోయినా. ఆయన యాక్చువల్లీ మీకు తెలుసా సైన్స్ చదవాలనుకున్నాడు. వాళ్ళు 10th తర్వాత సైన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే ప్రొవిజన్ లేదంట. లేకపోతే కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాడు, సైన్స్ చదివాడు. ఇప్పుడు ఈ రోజు ఆయన వల్ల ఎంత అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ విజువల్లీ ఛాలెంజ్ అందరూ కూడా సైన్స్ చదువుతున్నారు. ఆయన ఒకసారి దెర్ వాజ్ అన్ ఇంటరాక్షన్ ఈరోజు. ఎందుకంటే ఆయన గురించి చెప్పాలని, అబ్దుల్ కలాం వర్ధంతి ఈరోజు.